సాధించుకుని హ్మ్. ఎక్కువగా మనం ఆలోచించం వల్ల కాదు గానీ, మనం అనుకున్నది ఏదైనా సాధించడానికే మనం హ్మ్. ప్రయత్నం చేసేది. దాన్ని మనం ఒక విధానంలో పెట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటుంటే దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ కింద మనం దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ కింద ఉంటదని అనుకుంటున్నాను సార్. ఓకే. చాలా వరకు కరెక్టేనండి. ఏదైతే మీరైతే అనుకుంటారో దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి దాన్ని నెరవేర్చుకోవచ్చని మీరంటున్నారు. ఓకే సార్. రైట్ అండి. ఓకే సార్. థాంక్ యూ అండి. ఇంకెవరైనా అండి? ఇంకొక్కరు సత్యరాజ్ గారు. అన్‌మ్యూట్ చేయొచ్చు సార్ సత్యరాజ్ గారు. సార్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఫస్ట్ మన మైండ్‌ని మనం క్లీన్ జేసుకోవాలని జెప్పి నేను భావిస్తున్నా సార్. మైండ్‌ని అంటే క్లీన్ చేసుకోవచ్చు. అంటే నెగెటివ్ థాట్స్ అన్నీ ఏం లేకుండగా హుహు. పాజిటివ్ థాట్స్‌తో ఉంటే బాగుంటది. తర్వాత ఇంకోటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్ట్ అవ్వడానికి కేవలం మైండ్ సబ్‌కాన్షియస్ మైండ్ క్లీన్‌గా ఉండాలని జెప్పి ఒక అభిప్రాయం నాకుంది సార్. ఓకే. ఓకే సార్. చాలా వరకు కరెక్టే. దానికి ఇంకా క్లారిటీగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సార్. థాంక్ యూ సార్ సత్యరాజ్ గారు. థాంక్ యూ. ఇక లాస్ట్ అండి భార్గవి గారు హ్యాండ్ రైజ్ చేశారు. అమ్మ మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడొచ్చమ్మా. లాస్ట్. నెక్స్ట్ నేను Hi, sir. Good evening. గుడ్ First, ఈవెనింగ్ అమ్మా. thank you for giving this opportunity, sir. సూపర్ అమ్మా. విశ్వం మీకు అవకాశం ఇచ్చింది. సూపర్. థాంక్ యూ యూనివర్స్. యాక్చువల్లీ మనం దేని మీద అయితే ఫోకస్ పెడతామో ఆహా! ఆ తరంగాలు వెళ్ళి దాన్ని అట్రాక్ట్ చేయడానికి తీసుకొచ్చిన దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఓకే. హుహు. ఓకే. ఓకేనమ్మా. బానే చెప్పారు. మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు థాంక్ యూ సో మచ్ అమ్మా. ఓకే. థ్యాంక్ యూ, సార్. థాంక్ యూ యూనివర్స్. యాకే. మ్యూట్‌లో పెడుతున్నానమ్మా మిమ్మల్ని. ఓకే. ఇప్పుడు దీని గురించి కొంచెం డీప్‌గా డీకోడ్ చేసుకుంటూ అసలు ఇంకా క్లారిటీగా సింపుల్‌గా చెప్పాలంటే అండి స్టార్టింగ్‌లో ఏంటంటే దీన్ని మీరు ఎంత డీప్‌గా ఎళ్ళిపోవాల్సిన అవసరం లేదండి. సింపుల్ ఒకే ఒక్కటి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏదైతే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ, పదే పదే ఫీల్ అవుతూ ఇది నాకు కావాలి అని ఇప్పుడు భార్గవి గారు అన్నట్టు తరంగాలు అంటే ఒక ఆలోచనల యొక్క వైబ్రేషన్ ద్వారా యూనివర్స్‌లోకి ఎప్పుడైతే పంపిస్తారో, మనకి ప్రతి ఆలోచనకి ఒక ఎనర్జీ ఉంటుందండి. ప్రతి మాటకి ఒక ఎనర్జీ ఉంటుంది. కానీ ఎలా యూనివర్స్‌ని కనెక్ట్ అవ్వడానికి ఆ ఎనర్జీని పెట్టాలి, ఎలా పెట్టాలి అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్. అవి ఉపయోగించి ఆ కోరిక వైపు పదే పదే ఆలోచిస్తూ మంచి ఎనర్జీని గనక పాస్ చేస్తే అది నెరవేరుతుంది. అది కోరికనేది నెరవేరుతుంది అని చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే అందరూ వినే ఉంటారు. యద్భావం తద్భవతి. సింపుల్ అండి. సింపుల్ వర్డ్. అందరూ వినే ఉంటారండి ఈ మాట. ఎక్కడో దిక్కున వినే ఉంటారు. మేబీ మీ అందరికీ దాని గురించి కూడా తెలిసుండొచ్చు. దాన్ని ఇంక కొంచెం డీటెయిల్‌గా చెప్పుకోవాలంటే యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే భావిస్తామో అది నిజమవుతుంది. అదే జరుగుతుంది. అంటే ఏదైతే భావిస్తామో అదే జరుగుతుంది అని చెప్పేదే లా ఆఫ్ అట్రాక్షన్. మరి జనరల్‌గా అందరికీ ఏం కావాలండి? అందరికి ఏం కావాలండి? మంచే కావాలి. మంచే కదా కావాలి. కానీ ఇప్పటికి చాలా మందికి డౌట్. చెప్పా కదండీ! ఇప్పటికి ఇక్కడున్న వాళ్ళలో కూడా చాలా మందికి డౌట్. అదేంటి సార్ నాకు మంచే కావాలి నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తే అనుకుంటున్నాం గానీ, అనుకున్నది సాధించట్లేదు సార్. అనుకున్నయి జరగట్లేదు. అనే డౌట్ చాలా మందికుండొచ్చు. దానికి నిజంగా సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఎలాగ అప్లై చేస్తారు? నిజంగా ఎక్కడెక్కడో నేర్చుకున్నారా? నేర్చుకొని వదిలేసారా? లేదా దాన్ని ఆచరణలో పెట్టారా? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేర్చుకున్నామా అంటే సరిపోదు. దాన్ని ఆచరణలో పెట్టడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అక్కడే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. మరి ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటో చాలా సింపుల్‌గా చెప్పుకున్నాం. మరి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఫేమస్ అయింది? ఎప్పుడు ఫేమస్ అయింది? అంటే 2006లో రొండా బర్నమే ఆమె జీవితంలో ఫేస్ చేసిన విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకొని కొంతమందిని ఇంటర్వ్యూ చేసి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమందిని ఇంటర్వ్యూ చేసి 'ద సీక్రెట్' అనే బుక్ అనేది రాయడం జరిగింది. రొండా బర్న్ అది కూడా 2006లో. అప్పటి నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేమస్ అయింది. ఆ సీక్రెట్ బుక్‌లో ఏంటంటే సింపుల్‌గా చెప్పాలి అంటే అందులో జరిగే ప్రతీదీ కూడా అందులో ఉన్న ప్రతీదీ కూడా నిజం. అంటే రియల్‌గా ఏమైతే జరిగినాయో ఆ బుక్‌లో చెప్పడం జరిగింది. రాయడం జరిగింది. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేమస్ అయింది. మనందరికీ తెలుసు కదండీ! గురుత్వాకర్షణ సిద్ధాంతం. చిన్నప్పుడు చిన్న క్లాస్ నుంచి కూడా అందరూ వినే ఉంటారు.
చూడండి, ఏదన్నా పైకి విసిరితే గురుత్వాకర్షణ సిద్ధాంతం ప్రకారం భూమి దగ్గరికి వస్తుంది. ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతం, అది గురుత్వాకర్షణ సిద్ధాంతం. మరి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సింపుల్ గా ఆకర్షణ సిద్ధాంతం. అంటే అట్రాక్ట్ చేయొచ్చు. దేన్ని అట్రాక్ట్ చేయొచ్చండి? డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు, ఆనందాన్ని అట్రాక్ట్ చేయొచ్చు, ఏమైనా రిలేషన్షిప్ లో ఇబ్బందులు ఉంటే ఇంకా హ్యాపీగా, ఆనందం అంటే హ్యాపీగా, ఏంటంటే ఎక్కడైనా అట్రాక్ట్ చేయొచ్చు, మంచి ఆరోగ్యాన్ని అట్రాక్ట్ చేయొచ్చు. అంటే ఆకర్షణ సిద్ధాంతం అందులోనే ఉన్నదండి, అట్రాక్ట్ చేయడం. మరి దీనిని ఎట్లా అప్లై చేస్తారు, దీన్ని ఎట్లా అప్లై చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటికీ ఎవరికైనా సరే కొన్ని ఏమైనా సరే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కొంతమందికే పని చేస్తుంది, కొంతమందికి పని చేయట్లేదు అని ఎవరికైనా సరే డౌట్ ఉందండి? ఒకసారి ఎవరికైనా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి సార్, కొంతమందికే పని చేస్తుందని వింటున్నాము, మరి నేను ఏదో అప్లై చేస్తున్నాను నాకేం పని చేయట్లేదు ఎందుకు అని ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. అలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే మొహమాట పడకండి. మీరు హ్యాండ్ రేజ్ చేయకపోతే నేను చెప్తా. కాకపోతే మీరు హ్యాండ్ రైజ్ చేశారు అంటే అదేంటంటే చెప్పా కదా, ఇంటరాక్టివ్ సెషన్ లా ఉంటుంది. బాలాజీ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నెక్స్ట్ వాసుదేవరావు గారు, మీకు నెక్స్ట్ టర్న్ మీకు సార్. బాలాజీ గారు అన్మ్యూట్ చేయొచ్చు సార్, చెప్పండి. హలో. చెప్పండి సార్, మాట్లాడండి. దేని గురించి అదే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అది మనకి పనిచేస్తుందండి లేదా అన్నది, అది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాను సార్. లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దానికి ఈ క్లాస్ లో నేను క్లారిటీ ఇచ్చేస్తా సార్. ఓకేనండి. డౌట్ మీరు ఎక్స్పెక్ట్ చేసినందుకు, ఇలా చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. ఒక క్లారిటీ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా లేదా అంటే 100% పనిచేస్తుంది సార్. కాకపోతే దాన్ని ఎలా వాడాలో అలా వాడితే పనిచేస్తుంది. ఓకేనండి. దాన్ని కూడా మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనండి. రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డాక్టర్ చంద్రకాంత్ గారు, మీరు లాస్ట్ సార్. నెక్స్ట్ వెళ్ళిపోతాం, మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేయొచ్చు సార్ మీరు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హౌ ఆర్ యు సార్? బాగున్నారా? ఐమ్ డూయింగ్ గుడ్ సార్, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. నేను లాస్ట్ 6 months నుండి ట్రై చేస్తున్నాను సార్. అసలు నాకు ఏం ఎఫెక్ట్ కావట్లేదు. వాట్ ఈస్ ద రీజన్? ఓకే, సింపుల్ సార్. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారు చూసారండి, ఇంక ఇది ఆలోచించండి సార్. ఎక్కడి నుంచి అనుకోండి, అవ్వట్లేదు అనే విషయాన్ని పక్కన పెట్టేసాను. ఓకే, అయ్యి తీరుతుంది అనే నమ్మకంతో ఉండండి. కాకపోతే మీరు ఎలా అప్లై చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్లా ఉంటుందంటే అండి, అంటే నేను డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్పాను చూసారండి, అవ్వట్లేదు ఆపేయండి అనేసి. ఆ అవ్వట్లేదు అనే ఎనర్జీనే మీరు ఎక్కువగా యూనివర్స్ లోకి పంపిస్తున్నప్పుడు మీరు అనుకున్నవి ఎలా నెరవేరుతాయని ఒకసారి ఆలోచించండి. జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఆనందంగా ఉన్నప్పుడు కొంచెం, అంటే ఏదన్నా ఒక మంచి జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఎనర్జీ అనేది పాజిటివ్ గా కొంచెం పెడతామండి. జరగనప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎనర్జీ అనేది, లేదా కోపం వచ్చినప్పుడు ఎనర్జీ అనేది ఏ రేంజ్ లో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. లైఫ్ లో అందరూ ఎక్కడొక్కడ కోపం వచ్చే ఉంటుంది, ఏదో సినారియోలో. పిల్లల మీద అవ్వచ్చు, ఫ్రెండ్స్ మీద అవ్వచ్చు, ఆఫీస్ లో అవ్వచ్చు. అదే ఆనందం వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ ఉంటుంది, ఏదైనా అనుకున్న పని జరగలేనప్పుడు ఎంత ఎనర్జీ పెడతామో ఆలోచించండి. అది కాదా, అదే కదా ఆపేయడానికి, సక్సెస్ అవ్వకుండా ఉండడానికి. ఇందాక మన ఎవరు బాలాజీ గారు అడిగిందని కూడా అదే చెప్తున్నానండి. ఎందుకంటే మీరు పంపించే ఎనర్జీ అనేది చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. దేనిపైన ఎనర్జీ పెడుతుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టు ఇప్పటిది కాదు సార్, 100 ఏళ్ల బట్టి ఉన్న సబ్జెక్ట్. ఇంకా చెప్పాలంటే మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండానే వాడేవారండి. మీరు నమ్మండి, వాళ్ళకు కూడా తెలియకుండా వాడేవారు. ఎలాగో తెలుసండి, మీరు చిన్నప్పుడు పిల్లల్ని గ్రాండ్ పేరెంట్స్, అరే అనవసరమైన నెగిటివ్ మాటలు మాట్లాడకరా, 2 సార్లు మాట్లాడకరా, తదాస దేవతలు ఉంటారు, నిజమైపోద్ది, అలాంటి మాటలు మాట్లాడకు అనేవారు. వినే ఉంటారు. విన్నారండి ఎప్పుడైనా? వినే ఉంటారు కదండి, అందరూ ఏదో సందర్భంలో వినే ఉంటారు. మేబీ సినిమాల్లోనే చూసే ఉంటారు. ఏంటంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సింపుల్ చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్. అది వాళ్ళకి తెలియకుండా వాడేవారు. ఎందుకంటే అన్ని సార్లు ఏదైనా అంటే ఆ ఎనర్జీని, యూనివర్స్ అనేది ఈ మధ్య నిన్న మొన్న వచ్చింది కాదు కదా సార్, మనం పుట్టినప్పుడు వచ్చేది కాదు కదా. యూనివర్స్ ఎప్పటి నుంచో ఉంది. ఆ యూనివర్స్ లో మనలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఇంకొకరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనం వచ్చి వెళ్ళిపోయేట వాళ్ళం, బస్సు ఎక్కి దిగిపోయేట వాళ్ళం మనం. బట్ యూనివర్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. మరి అలాంటప్పుడు సబ్జెక్ట్ కూడా ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మన పెద్దవాళ్ళకి తెలియకుండా దాన్ని వాడేవారు, అప్లై చేసేట. అలాగా పిల్లలకి పదే పదే అనకు, నెగిటివ్ మాటలు మాట్లాడకు, అదే నిజమైపోద్దని చెప్పేవారు.
100% అండి. ఎందుకంటే ఏదైనా ఎనర్జీని పదే పదే అంటూ ఉంటే ఏదైనా మాటని అది నిజమవుతుంది. కాకపోతే వాళ్ళు నెగెటివ్ మాట్లాడకు, ఎందుకంటే మనకు నెగెటివ్ వద్దు, మంచి కావాలి కాబట్టి వాళ్ళేంటంటే నెగెటివ్ వద్దని చెప్పారు. మన సబ్జెక్ట్ నేర్చుకొని పాజిటివ్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి? పాజిటివ్ ఎలా మాట్లాడాలి? మన ఆలోచనల్ని పాజిటివ్ వైపు పంపించి మనకు కావలసిన దాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి తెలుసుకోవడమే సబ్జెక్ట్. చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా చాలా మంది తెలుసుకుంటున్నాము అనుకునే భ్రమలోనే ఏంటంటే కొంచెం కరెక్ట్‌గా అప్లై చేయక, దాన్ని అప్లై చేసే విధానంగా అప్లై చెయ్యక మాత్రమే ఫెయిల్ అవుతున్నారండి. దాంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయండి. ఒక గురువు సమక్షంలో దాన్ని తెలుసుకుంటూ కరెక్ట్‌గా అప్లై చేస్తే యూనివర్స్ అనేది అందరికీ ఒక్కటే. ఏదో నేను గురువు పొజిషన్‌లో ఉన్నాను కాబట్టి నాకు ముందు ఏదోని అడిగిన ఇచ్చేసి, లేదంటే నా గురువు ఉంటారు కదండీ! ఆయన ఇంకా నాకంటే ముందున్నారు కాబట్టి ఆయనకి ముందు ఇచ్చేసి నాకు ఇవ్వడం అనేది ఉండదండి. యూనివర్స్ దృష్టిలో ప్రతి ఒక్కరు ఒకటే. కాకపోతే యూనివర్స్‌కి అడిగే విధానం ఉంటుంది. యూనివర్స్‌ని ఎలా మెప్పించాలి? యూనివర్స్‌ని ఏ విధంగా అడగాలి అని గనక తెలుసుకుంటే ఏదైనా సరే చిటికలో సాధించుకోవచ్చండి. ఎందుకంటే దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అవి తెలుసుకున్నారు అంటే జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. దానికి ఒకే ఒక టెక్నిక్ సార్. డైలీ మీకోసం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవ్వరి కోసమో కాదు సార్. మీ ఇంట్లో ఇంక్లూడింగ్ మీ వైఫ్ గురించి కాదు, మీ హస్బెండ్ గురించి కాదు, మీ పిల్లల గురించి కూడా కాదండి. ఫస్ట్ మీ గురించి మీరు కొంత టైం స్పెండ్ చేయండి. కొంత టైం స్పెండ్ చేయండి డైలీ. ఎందుకంటే ముందు మీరు బాగుంటేనే, అంటే మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటూ మీరు హ్యాపీగా ఉంటేనే మీ లైఫ్‌లో ఉన్న లైఫ్ పార్ట్నర్‌కి కానీ, పిల్లలకి కానీ, పేరెంట్స్‌ని కానీ హ్యాపీగా చూసుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరికేనండి. ముందు మీ గురించి మీరు రోజు ఒక కొంత టైం స్పెండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ అదండి. ఎప్పుడైతే మీరు మీ గురించి మీరు చేసుకుంటూ కొన్ని టెక్నిక్స్‌ని ఫాలో అవుతూ ఉన్నారు అంటే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సార్. గర్వం అనుకోకండి. నెల రోజుల్లో మీలో ఎంతో కొంత మార్పు కనిపిస్తదండి. అది ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే. నో డౌట్ అండి. ఎందుకంటే యూనివర్స్ అందరికి ఒకటే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. యూనివర్స్ ప్రతి ఒక్కరికి ఒకలాగే పనిచేస్తది. దీనిని గనక కంట్రోల్ చేసుకున్నారు అంటే, దీనిని గనక జాగ్రత్తగా కరెక్ట్‌గా పెట్టుకున్నారు అంటే లైఫ్‌లో ఏదన్నా సాధించొచ్చు. నా దగ్గర ఉన్నారు సార్ స్టూడెంట్స్. నిజంగా చాలా గర్వంగా, ప్రౌడ్‌గా చెప్పుకుంటా. ఎక్కడో ఉన్నవాళ్ళు ఒక రేంజ్‌లో వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ, నిజంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళే ఎలాగుండాలో తెలీదు. బట్ వాళ్ళు ఇద్దరు ముగ్గురికి పనిస్తూ, వాళ్ళు హ్యాపీగా ఉంటూ, నలుగురిని హ్యాపీగా చూసుకున్న వాళ్ళు చాలా మందున్నారు సార్. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంటది. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది నిజం. 100% అండి. సబ్జెక్ట్ అనేది నిజం. కాకపోతే ఆ సబ్జెక్ట్‌ని ఎలా అప్లై చేస్తున్నారు, ఎలా వాడుతున్నారు అనేది చాలా 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 ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సూపర్‌గా పనిచేస్తుందండి. ఇంకా సింపుల్‌గానండి. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చా? ఏంటండి? లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసి ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చా? అనే క్వెషన్ గనుక మీరుంటే దానికి ఒకటే ఒక ఆన్సర్ అండి. సింపుల్‌గా యెస్. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి దేనినైనా అట్రాక్ట్ చేయొచ్చు సార్. మీ శత్రువును కూడా మీ ఫ్రెండ్‌గా మార్చుకోవచ్చు తెలుసండి. 10 ఏళ్ళు, 15 ఏళ్ల బట్టి ఫ్రెండ్ అసలు ఒక్కసారి కూడా మాట్లాడని వాడు కూడా మీరు కరెక్ట్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తే వాళ్ళే ఫోన్ చేసి "అరే! ఎలాగున్నావు?" అని అడుగుతాడు. ఎందుకంటే సబ్జెక్ట్ అటువంటిది. ఎందుకంటే మన గొప్పది ఏదో చెప్తున్న గురువుజీ ఏదో చెప్పారు, లేకపోతే నా గురువు ఏదో చెప్పారని కాదండి. సబ్జెక్ట్ అటువంటిది. దానిని కరెక్ట్‌గా అప్లై చేస్తే దేనినైనా అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బు అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఏదైనా సరే మంచి రిలేషన్‌షిప్ అవ్వచ్చు. దేనినైనా సరే అట్రాక్ట్ చేయొచ్చు. అందులో అనుమానం అయితే ఏమి లేదండి. కానీ దీనికి ఉండాల్సింది ఒకే ఒకటండి. బేసిక్ పాయింట్ అండి. చాలా చాలా బేసిక్ ఒక్కటి. ఏంటో తెలుసండి? నమ్మకం. నమ్మకం అండి. నమ్మకం, విశ్వాసం. ఎవరి మీద తెలుసండి? ఎవరి మీదండి? ఎవరైనా అన్‌మ్యూట్ చేసి మాట్లాడండమ్మా. ఎవరి మీదండి? అందరికి అన్‌మ్యూట్ చేసి ఆప్షన్ ఇస్తున్నానమ్మా. అన్‌మ్యూట్ మన చేయొచ్చు. మీద మనకు నమ్మకం. మన మీద మనకు నమ్మకం సార్. మన మీద మనకు నమ్మకం. ఇంకా అండి? యూనివర్స్ మీద నమ్మకం. యూనివర్స్ మీద నమ్మకం. సింపుల్ అండి. యూనివర్స్ మీద నమ్మకం. మన మీద మనకు నమ్మకం. మన మీద మనకు నమ్మకంతో పెట్టుకుంటూ యూనివర్స్‌ని నమ్మకం. అంటే యూనివర్స్ ఏదైనా సరే మనకి చేసి తీరుతుంది.
యూనివర్స్ మన మీద మనకి నమ్మకంతో మన మీద మనం నమ్ముతూ యూనివర్స్ నమ్మడం అమ్మ. యూనివర్స్ అనేది ఏదైనా సరే నాకు ఇస్తుంది అని గట్టిగా గుడ్డిగా నమ్మడం.